సోదర సోదరీమణులారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వలన మీరు చాలా బాధను అనుభవిస్తున్నారని నాకు తెలుసు. అంతేకాకుండా కరుణాకర్ సుగ్గుణ వంటి వారు ఈ విధంగా ఈ దుఃఖకరమైన సంఘటనను అవహేళన చేయడం, గౌరవించకపోవడం వలన మీకు మరింత బాధ కలుగుతోంది. మన విశ్వాసానికి, మన దివంగత సోదరుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడుతున్న కరుణాకర్ సుగ్గుణ కోసం మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. పరలోక తండ్రి, ఈ రోజు మేము ఈ వీడియో చేసిన వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాము. అతను ఇప్పుడు ద్వేషపూరిత మాటలతో క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవులను, పాస్టర్లను హేళన చేస్తున్నాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అవమానపరుస్తూ, మా సోదరులను పిచ్చి కుక్కలు అని పిలుస్తూ దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. దేవా, నీవు నీ శత్రువులను ప్రేమించమని మాకు బోధించావు. కాబట్టి ఈ సోదరుని హృదయాన్ని తాకుము. అతని కళ్ళు తెరిపించు. అతని హృదయంలో ఉన్న క్రోధాన్ని తీసివేసి దాని స్థానంలో ప్రేమను, సహనాన్ని, దయను నింపుము. నీ పాదాల వద్ద మోకరిల్లి అతనికి కావలసిన నిజమైన శాంతిని నీలో కనుగొనేలా చేయుము. అతనిని శిక్షించమని కాదు, అతని హృదయాన్ని మార్చమని అడుగుతున్నాము. నీ ప్రేమ ద్వారా అతని జీవితం పూర్తిగా మారాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అతను నీ సృష్టి, నీ బిడ్డ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమెన్. సోదర సోదరీమణులారా, దయచేసి ఈ ప్రార్థనను మీ నెట్వర్క్లో ప్రతి ఒక్కరితో పంచుకోండి. కోపం కంటే ప్రార్థనలో ఐక్యమవ్వండి. ఈ వ్యక్తి హృదయం మారాలని ప్రార్థించడానికి ఎంతమంది మనతో చేరితే మనం క్రైస్తవత్వ నిజమైన స్వభావాన్ని అంత ఎక్కువగా చూపిస్తాము. దీన్ని మీ ప్రార్థనా సమూహాలతో, మీ చర్చి సభ్యులతో, మీ సోషల్ మీడియాలో పంచుకోండి. గుర్తుంచుకోండి, ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది, మరియు ప్రార్థన ఏ ద్వేషపూరిత వీడియో కంటే శక్తివంతమైనది.